తిరిగి వచ్చిన కారణం చందమామ కథ. పూర్వకాలమందు ఒకప్పుడు ఆదిశేషువు పైన పడుకుని లక్ష్మీదేవి పరిచర్యలను పొందుతూ ఉన్న శ్రీ మహావిష్ణువు ఎందుకో కాని హఠాత్తుగా లేచాడు. లేచి ఒక త్రుటిలో అదృశ్యమయ్యాడు. ఇది చూసి లక్ష్మి కంగారు పడింది. లక్ష్మి కంగారు పడడంతో స్వర్గలోకమంతా అల్లకల్లోలమైంది. ఏమీ పాలుపోక లక్ష్మి బ్రహ్మకు మహేశ్వరునికి కబురంపి రప్పించింది. వీళ్లందరూ ఈ విధంగా గుంజాటన పడుతూ ఉండగా శ్రీ మహావిష్ణువు మళ్లీ వచ్చేసి యథాప్రకారం పడుకున్నాడు. ఈ వింత చేష్టకు కారణం అడగాలని లక్ష్మికి నోటి వరకు వచ్చింది. కాని కంగారుతో తను చేసిన పనికి తనే సిగ్గుపడి ఊరుకుంది. ఇంతలో ఈశ్వరుడు ఊరుకోక విష్ణుమూర్తిని విశేషాలు చెప్పమని కోరాడు. అందుకు విష్ణువు, విశేషాలకేమున్నాయి? ముక్తీశ్వరునే గ్రామంలో రామయోగి అనే భక్తుడున్నాడు. అతడు మార్జాల కిశోర్ న్యాయంగా నన్నే నమ్ముకుని ఉన్నవాడు. సంపన్న గృహస్థైనటువంటి ఆ రామయోగి ఆవు ఇప్పుడు కట్టు తెంచుకుని రైతు గురువయ్య పొలంలో పడింది. ఈ సంగతి గుర్తెరిగి అతడు ఆవును వెతుక్కుంటూ ఊరంతా చుట్టబెట్టాడు. చివరకు ఊరు పొలిమేరకు పోయి చూడగా అప్పటికే చేనులో పడిన ఆవును గురువయ్య చితక కొట్టడము, తరిమివేయటము కూడా జరిగింది. రామయోగి వెళ్లి గురువయ్యకు నీతులు ధర్మాలు బోధించసాగాడు. గురువయ్య మండిపడి ఆవును కొట్టిన కర్రతోనే రామయోగిని చితకమోదాడు. ఒక్కొక్క దెబ్బ ఒంటి మీద పడినప్పుడల్లా రామయోగి నారాయణ, గోవింద, శ్రీహరి అంటూ నన్ను స్మరిస్తూ వచ్చాడు. ఆ పిలుపులు వినబడే నేను లేచి వెళ్లాను. అప్పుడు అందరూ ఆత్రంతో మరి వెంటనే తిరిగి వచ్చేశారేమి అంటూ ప్రశ్నించారు. అందుకు విష్ణువు మంచి ప్రశ్నే వేశారు. నేను వెళ్లి రక్షించుదామనుకునేటంతలోనే నా భక్తుడు ఊర్మి పట్టలేక రైతువానితో కలియబడ్డాడు. తమకంలో నన్ను స్మరించడమే మరిచి మర్కట కిశోర్ న్యాయంగా వర్తించాడు. కనుక నా పని తీరింది కదా అని వచ్చేశాను అని చెప్పి ముగించాడు. ఎవరిళ్లకు వారు వెళ్లారు. ఇంత చెప్పినప్పటికీ లక్ష్మికి రామయోగి గది సరిగా బోధపడింది కాదు. నాదా, ఇందాక న్యాయం న్యాయం అంటూ 2 సార్లు ఉటికించారే, అది ఏమిటో నాకు తెలియచెప్పండి అని కోరింది. అప్పుడు విష్ణువు ఇలా చెప్పాడు. లక్ష్మి, భక్తులైన రామయోగి మొదట్లో మార్జాల కిశోర్ న్యాయంగా నన్ను నమ్ముకున్నాడు. అనగా పిల్లిపిల్ల తల్లినే నమ్ముకుని ఉండటం చేత తల్లిదానికి ఎన్నడూ అపాయం కలుగనీయదు. జాగ్రత్తగా నోట ఖర్చుకుని తీసుకుపోతుంది. అలానే నన్ను నమ్ముకున్న భక్తిని మొర చెవిన పడగానే నేను ఆకస్మికంగా లేచి వెళ్లాను. కానైతే అతడు రైతుతో కలియబడడంతో మర్కట కిశోర్ న్యాయంగా వర్తించాడు. అనగా కోతిపిల్ల తల్లిని గట్టిగా కౌగిలించుకుంటుంది. అది తన చేత పట్టునే నమ్ముకుంటుంది కనుక. పట్టు సడలిందా ఎప్పటికైనా దానికి అపాయమే. తన బలమే అది నమ్ముకోవటం చేత తల్లికి దాని బాధ్యత లేదు. అలానే ఇప్పుడు రామయోగి తన బలం చూసుకుని రైతు మీద కలియబడ్డాడు కనుక నేను పోయి రక్షించాల్సిన భారం తప్పిపోయింది. భక్తులకు భగవంతునికి సంబంధించిన ఈ మహత్తర న్యాయాలు 2 తెలుసుకుని లక్ష్మీదేవి చాలా సంతోషించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.